కాణిపాకం ఆలయపు రూపురేఖలు చక్కగా మారుస్తున్నారు. మంచి ఆలోచన. సాధారణంగా కేరళలో చూస్తే ప్రతి గుడికి కూడా కోనేరు ఉంటుంది. మన దగ్గర ఇక్కడ కోనేరులు ఉన్న కొన్ని గుళ్ళకి ఇప్పుడు తిరుమలలో కోనేరు ఉంటుంది. అక్కడికి వెళ్ళి లోపలికి అనుమతించేది అతి తక్కువ సమయం మాత్రమే. అట్లాగా కోనేరులు ప్రతి గుడి దగ్గర ఉంచడం మంచి పరిణామం. ఇప్పుడు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి గుడి కొత్తగా కోనేరు నిర్మించాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది. ఈ ఆలయానికి 3 వైపులా మాడవీధులు విశాలంగా ఉన్న ముందు వైపు పుష్కరిణి కారణంగా బ్రహ్మోత్సవాల వేళ వాహన సేవలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ పుష్కరిణిని పూర్తి చేసి సమీపంలోని సుపద మండపానికి 60 అడుగుల దూరంలో మరిన్ని హంగులతో నూతన సరోవరాన్ని 3.4 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నారు. అక్కడున్న భవనాలను తొలగించబోతున్నారు. ఈ పనులను దేవాదాయ శాఖ అనుమతి లభించింది. కొత్త పుష్కరిణికి ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభిస్తామని, ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి తెస్తామని ఆలయ పాలక మండలి చైర్మన్ మణినాయుడు ఇవో పెంచెల కిషోర్ చెప్తున్నారు. బాగానే ఉంది. అయితే ఇక్కడ సమస్యల్లో ఒకటి ఉండొచ్చును, క్రాస్ చెక్ చేసుకోండి. ఒకసారి ఆల్రెడీ జల కేంద్రంగా ఉన్నదాన్ని నువ్వు కొత్తది కట్టాలంటే కట్టుకోవచ్చు, పాతది పూడ్చడానికి ఒప్పుకోరు. ఇప్పుడు అమరావతిలో చెరువుల విషయంలో కూడా అదే జరిగింది. మరి ఇప్పుడు ఇది ఎవరు పట్టించుకోకపోతే ఒక, కానీ ఎవరైనా కోర్టుకు వేసారంటే ఇబ్బంది అవుతుంది. జాగ్రత్త చూసుకోవాలి.